ఈరోజు మన టాపిక్ వచ్చేసి నిజంగా ప్రేమించిన వాళ్ళు ఎందుకు ఎక్కువగా బాధపడతారు. నిజమే కదా, నిజంగా ప్రేమించిన వాళ్ళు ఎందుకు ఎక్కువగా బాధపడతారు తెలుసా? ఎందుకంటే వాళ్ళు ప్రేమను ఆటగా తీసుకోరు, జీవితంగా తీసుకుంటారు. వాళ్ళు ఐ లవ్ యూ అనేటప్పుడు ఆ మాటని ఒక హామీలో ఫీల్ అవుతారు. వాళ్ళు ఇచ్చే ప్రేమ సగం కాదు, పూర్తిగా ఇచ్చేస్తారు. కానీ అదే ప్రేమ తప్పుడు వ్యక్తి చేతిలో పడితే అది బలంగా ఉండదు, బలహీనంగా మారిపోతుంది. ఎందుకంటే ఒకరు నిజంగా ప్రేమిస్తుంటే మరో వ్యక్తి అవసరంగా చూస్తుంటాడు. నిజంగా ప్రేమించిన వాళ్ళు చిన్న విషయానికి బాధపడతారు, ఎందుకంటే వాళ్ళు ప్రతి చిన్న విషయానికి విలువ ఇస్తారు. ఒక మెసేజ్ ఆలస్యమైనా, ఒక మాట మారినా వాళ్ళ మనసు కదిలిపోతూ ఉంటుంది. వాళ్ళు ప్రేమించిన వాళ్ళకి అటాచ్ అవుతారు, డిపెండ్ అవుతారు. వాళ్ళు ఆ వ్యక్తిని తమ ప్రపంచంగా మార్చేసుకుంటారు. అందుకే ఆ వ్యక్తి దూరం అయితే ప్రపంచం మొత్తం ఖాళీగా అనిపిస్తుంది. కానీ ఇక్కడ ఒక నిజం ఉంది. నిజంగా ప్రేమించడం తప్పు కాదు, తప్పుడు వ్యక్తిని జీవితంగా మార్చుకోవడం. నిజంగా ప్రేమించిన వాళ్ళు ఓడిపోలేదు. వాళ్ళు బాధపడుతున్నది వాళ్ళు బలహీనులు కాబట్టి, వాళ్ళు నిజమైన వాళ్ళు కాబట్టి. ఈ ప్రపంచంలో నిజంగా ప్రేమించే వాళ్ళు తక్కువ, కానీ వాళ్ళలాంటి ప్రేమ అందరికీ దొరకదు. నువ్వు బాధపడుతున్నావంటే నువ్వు తప్పు కాదు, నువ్వు నిజమైన వాడివి. నిజమైన ప్రేమ ఎప్పుడు ఓడిపోదు. నిజంగా ప్రేమించిన వాళ్ళు ఎక్కువగా బాధపడతారు, కానీ వాళ్ళలాంటి ప్రేమ అందరికీ దొరకదు. నువ్వు బాధపడుతున్నావంటే నువ్వు తప్పు కాదు, నువ్వు నిజమైన వాడివే. నిజమైన ప్రేమ ఎప్పుడు ఓడిపోదు. అది తప్పుడు వ్యక్తి దగ్గర వృధా అవుతుంది, అంతే.